బ్రేకింగ్ లో చూస్తున్నాం. పూరి జగన్నాథుడి ఆలయంలో దైవ సంపద బయటపడే సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో రత్న భాండాగారం తలుపులు తెరుచుకోనున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం పూరి జగన్నాథుడి సంపదను బయటకు తీయబోతున్నారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు పూరి జగన్నాథుడి సంపదను బయటకు తీయడానికి సిద్ధమవగా 16 మంది సభ్యుల బృందం ఇందులో పాల్గొంటోంది. ఇప్పటికే రత్న భాండాగారం లోపలికి వెళ్లేందుకు టీం కూడా సిద్ధమైంది. కాసేపట్లోనే లోపలికి వెళ్లనున్న టీం రత్న భాండాగారంలోని రహస్యాన్ని ఛేదించనుంది. ఇక పూరి జగన్నాథుని ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంటుంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర స్వర్ణ రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగం ఛాంబర్లో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెల్లకట్టలేనంత సంపద ఉంది అంటూ ఉంటారు. పూరి రాజుకు లొంగిపోయిన రాజుల వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ భాండాగారంలో ఉన్నాయనే టాక్ ఉంది. అయితే దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. రత్న భాండాగారంలోని ఆభరణాలకు సంబంధించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి కలెక్టర్ చార్లెస్ ఆధ్వర్యంలో విడుదలైంది. ఆ సమయంలో భాండాగారంలో బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణాలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణాలు, పలు వస్త్రాలు లభించాయి. ఆ తర్వాత 78లో చివరిగా రత్న భాండాగారం లెక్కలు బయటపడ్డాయి. అయితే 78లో లోపలికి వెళ్ళినప్పుడు చూసిన సంపదను నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారని తెలుస్తోంది. ఇక 82, 85లో మరోసారి భాండాగారం తెరుచుకోగా అప్పటి లెక్కలను వెల్లడించలేదు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారి అనంత సంపద గురించి, నేల మాళిగలు తెరవడం గురించి యావత్ ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠకు గురైంది. నాగబంధం వేసిన 6వ గది చుట్టూ చిత్ర విచిత్రమైన ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు కూడా జగన్నాథ రత్న భాండాగారం విషయంలో అలాంటి ప్రచారం జరుగుతోంది. రత్న భాండాగారంలో ఏముంది? భాండాగారంలో రహస్యంగా దాచిన సంపద బయటకు వస్తుందా? లోనికి వెళ్లడం అంత సులభమా అనే ఉత్కంఠ నెలకొంది. అసలు ఈ జగన్నాథ రహస్యం ఛేదించాలి అంటే నాగబంధాలు వేసిన తలుపులు ఎలా తెరుస్తారనే ఆసక్తి నెలకొంది. నాగబంధం వేసి ఉన్న తలుపులను బద్దలు కొట్టి లోపలికి ఎలా వెళతారని లోకమంతా ఎదురు చూస్తోంది. విషపూరిత సర్పాలు, కింగ్ కోబ్రాలు భాండాగారంలో ఉన్నాయంటూ పూరి జగన్నాథ ఆలయ సంపద గురించి రాసిన పురాణాలు, కథల్లో ఉన్నాయి. 1985లో వెళ్లిన వారు మాత్రం పాములేవి కనిపించలేదని తెలిపారు. అయితే పూరి జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు కింద ఆలయ సుందరీకరణ పనులు చేపడుతున్న క్రమంలో ఆలయ పరిసరాల్లో పాములు కనిపించాయంటున్నారు అధికారులు. పురాతన ఆలయం కావడంతో చాలా చోట్ల చిన్న చిన్న రంధ్రాలు, పగుళ్లు గుర్తించారు. ఈ రంధ్రాల ద్వారా పాములు రత్న భాండాగారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకే రత్న భాండార్ తెరిచే సమయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆలయ భాండాగారం ఓపెన్ చేసేందుకు ఒక టీంను రెడీ చేసింది ప్రభుత్వం. అందులో ఆర్కియాలజీ నిపుణులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. విషపూరిత సర్పాలు ఉన్నాయన్న నేపథ్యంలో పెద్ద పెద్ద పాములను సైతం అవలీలగా పట్టుకుని బంధించే పకడ్బందీ స్నేక్ క్యాచర్స్ కూడా ఉన్నారు. పాము ఏదైనా అన్ని రకాల విషయాలకు విరుగుడుగా యాంటీవీనం, అలాగే పాలీవీనం సిరం, ఇతర ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ తో డాక్టర్లు కూడా ఈ బృందంలో వెళుతున్నారు. రత్న భాండార్ ఇన్నర్ ఛాంబర్ తలుపులు డూప్లికేట్ కీతో ఓపెన్ కాకపోతే తాళం బద్దలు కొట్టే వాళ్లు కూడా వెళుతున్నారు.